హ్యావ్యూర్స్ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు చోట్ల కూడా నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా 2014 నుంచి ఇప్పటి వరకు అవునన్నా కాదన్నా కొంత భర్తీ అయినాయి అంటే పోలీసు ఉద్యోగాలు. అయితే ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి తెలంగాణలో వాళ్ళు ఎవరు నాకు తెలిసి అప్లై చేయరు, కానీ తెలంగాణలో ఉన్న పోలీసు ఉద్యోగాలకి ఏపీలో ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి 10 years వరకు అనటం, అండ్ కొంత కోట అన్నది కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ అని చెప్పేసి ఉండేది. అలా ఏపీకి చెందిన నరేష్ యాదవ్ అని చెప్పి ఇతను వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి నరేష్ యాదవ్. ఇతను గతంలో ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు, తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఏపీలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేశాడు. సో ఫిజికల్ రిటర్న్ అన్నీ అయిపోయినాయి, క్వాలిఫై అయ్యాడు. ఎస్ఐగా ఆల్రెడీ తెలంగాణలో ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏపీకి సంబంధించి కూడా ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేశాడు, రాశాడు, అన్నీ అయినాయి. ఫైనలీ రిజల్ట్ వచ్చింది, అక్కడే ఎస్ఐ ఉద్యోగం కూడా సెలెక్ట్ అయ్యాడు. సో డెడికేషన్ అంటే ఇలా ఉండిద్ది అనమాట. ఫస్ట్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యాడు, తెలంగాణ ఏపీ రెండింటికి సెలెక్ట్ అయ్యాడు, ఏపీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాడు, తెలంగాణ అప్లై చేశాడు, ఏపీకి అప్లై చేశాడు, తెలంగాణలో కంప్లీషన్ అయిపోయింది, తను సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ ఏపీకి అప్లై చేశాడు, అన్ని టెస్టులు అయిపోయినాయి, అక్కడ కూడా క్వాలిఫై అయ్యాడు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాడు కాబట్టి తెలంగాణనే సెలెక్ట్ చేసుకుని అక్కడే కంటిన్యూ అవుతాడా, లేదు సొంత రాష్ట్రం ఏపీలో కూడా ఎస్ఐ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆడకు వస్తాడా? మీరేమంటారు? తెలంగాణలో ఉండి హైదరాబాద్లో వచ్చేలాగా చూసుకుంటాడంటారా? ఇతను చూసుకునేది ఏంటండి, పైన వాళ్ళు ఏది ఇస్తే అక్కడ చేయాల్సిందే కాబట్టి సొంత రాష్ట్రం ఏపీకి వస్తాడని మీరు అంటారు. కింద కామెంట్ రూపంలో తెలిసింది. బట్ నేను చెప్పేది ఏంటంటే డెడికేషన్తో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇటువంటి వాళ్ళు చాలామంది.